మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మున్సిపల్ కార్యాలయానికి వస్తున్న మంత్రి వివేక్ వాహనంపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ కార్యాలయానికి వస్తున్న మంత్రి వివేక్ వాహనంపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అడిగి తెలుసుకుందాం. మాంతయ్య, క్యాతన్పల్లిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? వాతావరణం కొనసాగుతుంది. లోపల ఏదైతే మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. బయట మాత్రం అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున మోహరించారు. కాసేపటి క్రితం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే తమ కాన్వాయిని అడ్డుకొని మంత్రి కాన్వాయిని మిత్ర పార్టీ వైపు వెళ్లేపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి కాన్వాయ్ పేరాలు. దీంతో పోలీసులు కూడా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జ్ చేశారు. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలయ్యి ఏసీపీ గన్మెన్ కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి. మొత్తం మీద కూడా ఈ మున్సిపాలిటీ కైవసం కోసం అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ సిపిఐ కూటమి కొద్ది రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. బీఆర్ఎస్ సిపిఐ కూటమికి సంపూర్ణ మెజార్టీ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్కు ఈ చైర్మన్ పీఠం వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ వ్యూహం అమలు చేస్తుంది. మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కీలక మున్సిపాలిటీ కావడంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా చైర్మన్ పీఠం తామే కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ ఒక విశ్వాసంతో ఉంది. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. అయితే సంపూర్ణ మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ 13 కాగా తమకు 14 మంది సభ్యుల బలం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా తమ కూటమిని చీల్చి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే కుట్రలు చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ సిపిఐ ఆరోపిస్తూ ఈరోజు ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తోంది. రెండు పార్టీల కార్యకర్తల ఆందోళనలు బయట కొనసాగుతుంటే లోపల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీకి 7 కౌన్సిలర్లు ఉన్నారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. అటు ఎంపీతో పాటు ఎమ్మెల్యే 2 ఎక్స్ అఫిషియల్ ఓట్లు, మొత్తం 10 ఓట్లు ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ సిపిఐ కూటమిలోని 3-4 కౌన్సిలర్లను కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. లోపల అదే జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ చెప్తోంది. ఖచ్చితంగా కూడా తమకు సంబంధించిన కౌన్సిలర్లకు వాళ్ళకు ప్రలోభాలు పెట్టి బెదిరింపులకు గురి చేసి కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే కాంగ్రెస్ చెప్తా ఉంది, ఆ కూటమిలోని సభ్యులు స్వచ్ఛందంగా వచ్చేందుకు ముందుకు వచ్చారు కాబట్టి తమ ప్రయత్నం తాము చేస్తున్నాము, ఎన్నికల్లో అంతిమంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫలితాలు ప్రకటిస్తారని చెప్పి కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపల మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి, ఎంపీ ఇద్దరు కలిసి తమ కౌన్సిలర్లను ప్రలోభాలకు బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పి బయట అటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపిస్తున్న పరిస్థితి. అటు కాంగ్రెస్ చెప్తా ఉంది, బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తుంది. రెండు పార్టీల మధ్య ఖచ్చితంగా కూడా చైర్మన్, వైస్ చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు ఎత్తులపై ఎత్తులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శిబిరాల్లో ఉన్న కౌన్సిలర్లను కూడా లోపరుచుకునేందుకు లోపాయకారిగా ప్రయత్నాలు జరిగినట్టు మనకి ఈరోజు పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పూర్తి విశ్వాసంతో ఉంది, ఖచ్చితంగా కూడా తమదే చైర్మన్ పీఠం అని చెప్తోంది. అయితే తమ కూటమిని చీల్చి ప్రయత్నంలో ఇదంతా జరుగుతుందని చెప్పి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్నారు, ముఖ్యంగా మంత్రి ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు. రెండు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే మనం చూస్తున్నావచ్చు, ఈ ఏదైతే క్యాతన్పల్లి మున్సిపాలిటీ వద్ద ఉదయం 8 గంటల నుంచి కూడా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. క్యాతన్పల్లి పట్టణాన్ని మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీకి వచ్చే ఫ్లైఓవర్ బ్రిడ్జితో సహా పరిసరాల్లో ఉన్న అన్ని కూడళ్లలో కూడా పోలీసులు పికెటింగ్లు ఏర్పాటు చేశారు. ఎన్నిక తర్వాత కూడా చోటు చేసుకునే పరిణామాలపై పోలీసులు అలర్ట్ అయ్యి దాదాపు 600 మందికి
పైగా పోలీసులు కేతనపల్లి పరిసరాల్లో మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రాళ్ల దాడిలో పలువురు వాహనాలు ధ్వంసమయ్యాయి, పలువురు గాయాలయ్యాయి. ఈ ఫలితం తర్వాత మరింత సీరియస్ చోటు చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ అయ్యారు. అదే సమయంలో బీఆర్ఎస్ సిపిఐ కూటమి చెప్తుంది ఖచ్చితంగా తాము గెలుస్తాము, న్యాయబద్ధంగా ఎన్నిక జరుగుతుందని చెప్తోంది. కాంగ్రెస్ కూటమి మాత్రం తమదే పీఠమని చెప్తోంది. మరి కాసేపట్లోనే అసలు ఏం జరిగిందో తెలియబోయే అవకాశం ఉంది.